స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది అందరికీ తెలిసిందే కదా. దీంతో పాటు దీనికన్నా ప్రమాదకరమైనది ఒకటి యాడ్ చేయాలి. అదేంటంటే షుగర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎస్, షుగర్ అడిక్షన్ అనేది చాలా ప్రమాదకంగా మారిపోయింది ఈ రోజుల్లో. అసలు ఏమవుతుందంటే, మీకు డ్రగ్స్ గురించి తెలుసు కదా. కొకైన్ డ్రగ్, కొంతమందికి ఈ అలవాట్లు ఉంటాయి కదా. ఈ అలవాటు ఒక్కసారి వస్తే కనుక వాళ్ళు మార్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నప్పుడల్లా, దాని స్మెల్ చూసినప్పుడల్లా వాళ్ళ బ్రెయిన్‌లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక ప్లెజర్ హార్మోన్. అంటే ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకొక హాయిని, తెలియని ఆనందాన్ని ఇస్తుంది. దీనికోసమే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. అలానే షుగర్ ఎక్సెసివ్‌గా తీసుకునే వాళ్ళకి కూడా డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. బ్రెయిన్‌లో ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి. దాని వల్లనే షుగర్‌కి కూడా అడిక్ట్ అయిన వాళ్ళు తింటూనే ఉంటారు, ఆపలేరు. సో, ప్రతి రోజుకి 2 స్వీట్లు తిన్నా కూడా అడిక్ట్ అయినట్టే. తినలేకుండా ఉంటున్నారు అంటే అడిక్ట్ అయినట్టే. సరే, షుగర్‌కి అడిక్ట్ అయ్యాము. ఇప్పుడు ఏమైంది అనుకుంటే ఏంటి? దీని వల్లనే అన్ని రోగాలు, ఒబెసిటీ నుంచి డయాబెటిస్ నుంచి ప్రతి ఒక్క రోగం వస్తుంది. ఈ షుగర్ అనేది బాడీలో ప్రతి పార్ట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆఖరికి కళ్ళు, పళ్ళు అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడైనా ఈ షుగర్ అడిక్షన్ గురించి ఆలోచించండి. రోజుకి ఒక టీ స్పూన్ ఆఫ్ షుగర్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అది కూడా తప్పనిసరి అయితేనే. దయచేసి షుగర్‌ని ఇప్పుడే మానేయండి. కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నిట్లో ఉండేది షుగరే. సో, ప్లీజ్ డూ కన్సిడర్ దిస్. అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.